విజయనగరం జిల్లా రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ 2019-24 మధ్య గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి విషయంలో దాగుడు మూతలు ఆడుతుందని, అసలు నెయ్యి కల్తీ లేదని చెబుతున్న మాటల్లో అర్థం లేదని, పూర్తిగా కెమికల్స్తో కూడిన నెయ్యి గత ప్రభుత్వం సరఫరా చేసిందని ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. అందులో కొద్దిగానే కలిసిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఏదేమైనా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసిందని తెలిపారు. లేదు, ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకి సప్లై చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది. వాటికి ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది. ఎందుకంటే 1,61,00,000 కల్తీ నెయ్యి ఆ 2019-24 సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు 61 లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి. కృత్రిమ నెయ్యి అంటే ఏంటంటే మోనోగ్లిజరైడ్స్, లేదంటే లాక్టిక్ యాసిడ్, మోనోటిక్ యాసిడ్, తర్వాత పామాయిల్ యాసిడ్, జంతు క్రోములు కలిసినటువంటి కృత్రిమంగా, అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అన్నది కాన్సెప్ట్ లేదు. అంతా కూడా కృత్రిమ నెయ్యిని సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూరుకుపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్